ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన అంతఃపురంలో బలరాముడితో కూర్చొని ఉండగా సత్రాజిత్తు ద్వారకకి వచ్చాడు. ఎంతో తేజస్సుతో ఉన్నాడు. అక్కడి ప్రజలు సాక్షాత్తు సూర్యనారాయణుడే దిగి వస్తున్నాడు అనుకుని పరుగున వెళ్లి శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు, భగవాన్, మన ద్వారకకి సాక్షాత్తు సూర్యనారాయణుడు వస్తున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నారు, సూర్యుడే కిందకి వస్తే భూమండలం ఉంటుందా? ఆయన సత్రాజిత్తు అనే రాజు సూర్యనారాయణుడిని ఎంతో భక్తితో ఆరాధించాడు. దానికి శమంతకమణి అనే మణిని బహుకరించాడు. దాన్ని ధరించి వస్తుంటే సూర్యనారాయణుడు అని భ్రమపడ్డారు. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం రాదు, రోగాలు రావు, మానసిక పీడలు రావు. దీనితో పాటు ఈ మణి ఉన్న ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయంకి 8 బారుల బంగారం ఇస్తుంది. సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కరించాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో అన్నాడు, నీ దగ్గర ఉన్న శమంతకమణి నీ ఒక్కడికే ప్రయోజనం. అదే దాన్ని ఉగ్రసేన రాజుకి బహుకరిస్తే దానివల్ల రాజ్యం మొత్తానికి మేలు జరుగుతుంది. సత్రాజిత్తు అన్నాడు, ఈ మణిని నేను ఇవ్వను. శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న నవ్వు నవ్వారు. కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు పూజామందిరంలో మణిని పెట్టి పూజ చేస్తున్నాడు. ఆ మణి ఇచ్చే బంగారంతో గదులన్నీ నిండిపోతున్నాయి. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేన అన్నాడు, అన్నయ్య, నేను ఈ మణిని వేసుకుని వేటకు వెళతాను. సత్రాజిత్తు మణిని ఇచ్చాడు. ప్రసేన వేటకి వెళ్ళాడు. ప్రసేన మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసి అదేదో మెరుస్తూ ఉంది అని ప్రసేన మీద దూకింది. ప్రసేన మరణించాడు. సింహం ఆ మణిని తన నోట్లో పెట్టుకుని వెళుతూ ఉంటే జాంబవంతుడు చూశాడు. ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుని తన గుహలోకి వెళ్ళాడు. జాంబవంతుడు ఆ మణిని తన కొడుకు ఉయ్యాలపై ఆడుకోవడానికి కట్టాడు. సత్రాజిత్తు తన తమ్ముడు మరియు మణి గురించి అంతా వెతికాడు. తమ్ముడు మరణించాడు అని తెలిసింది. మణి మాత్రం ఎక్కడా దొరకలేదు. అందుకని అందరితో అంటున్నాడు, నేను ఒకసారి ఈ మణిని వేసుకుంటే శ్రీకృష్ణుడు అడిగాడు. నేను ఇవ్వను అన్నాను. సరే అన్నాడు. కానీ బహుశా అప్పటి నుంచి ఈ మణిని తస్కరించడానికి పథకం వేశాడు. నా తమ్ముడు ఆ మణి పెట్టుకుని వేటకు వెళుతుంటే కృష్ణుడే ప్రసేనని సంహరించి మణిని తీసుకున్నాడు అని కనిపించిన వాళ్ళందరికీ చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ తనపై పడిన అపనిందని తొలగించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అసలు ఆ మణి వేసుకున్న ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకొని అక్కడికి తన బంధుమిత్రులతో శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరము గుర్రం కనబడ్డాయి. మణి లేదు. వీళ్ళని ఎవరు చంపారు అని చుట్టూ చూస్తే సింహం అడుగుజాడలు కనబడ్డాయి. వీళ్ళని సింహం చంపింది అని తెలుసుకొని ఆ అడుగుజాడలని వెంబడించారు. ఒకచోట సింహం అడుగుజాడలతో పాటు భల్లూకం అడుగుజాడలు కనబడ్డాయి. ఓ, ఈ సింహాన్ని ఒక భల్లూకం చంపింది. ఆ భల్లూకం వెళ్ళిన వెంట వెళ్ళారు. అది ఒక గుహలోకి వెళ్ళినట్టు తెలిసింది. అందరూ ఆ గుహ ముందు నిలబడి నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళారు. అక్కడ ఉయ్యాలకి కట్టిన మణిని చూసి తీసుకున్నారు. అక్కడ పిల్లవాణ్ణి చూసుకునే ఆమె గట్టిగా మణిని పట్టుకెళ్తున్నాడు అని అరిచింది. లోపల పడుకున్న జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు యుద్ధం చేస్తూనే ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు శ్రీకృష్ణుడు ఇన్ని రోజులైనా రాలేదు, ఎందుకైనా మంచిది మనం మన నగరానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. రుక్మిణీదేవితో విషయం చెప్పారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని దుర్గాదేవికి ప్రార్థన చేసింది. దుర్గాదేవి అంది, శ్రీకృష్ణుడు ప్రమాదంలో లేడు, త్వరలోనే దర్శనమిస్తాడు. అంతఃపురంలో ఉన్నవాళ్ళు సంతోషించారు. అక్కడ గుహలో యుద్ధం చేసి అలసిపోయి రక్తం కారుతుండగా కింద పడిపోయాడు జాంబవంతుడు. నన్ను ఓడించిన ఈయన ఎవరు అని చూశాడు. ఓ, త్రేతాయుగంలో మేమందరం ఎవరినైతే సేవించామో, ఎవరు రావణాసురుడిని సంహరించాడో ఆ మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. నేను నీతో యుద్ధం చేయాలి అనుకుంటున్నా అంటే ఈ అవతారంలో కుదరదు. నేను కృష్ణావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేస్తానని వరమిచ్చాడు అని శ్రీకృష్ణుడి పాదాలపై పడి స్తోత్రం చేశాడు. రామా, ఇవాళ నువ్వు కృష్ణుడిగా దర్శనమిచ్చావా? నేను నీకు ఏమి ఇవ్వగలను? మీరు ఈ శమంతకమణిని స్వీకరించండి. అలానే నా కూతురు జాంబవతిని పాణిగ్రహణం చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మకి మామగారిని అని సంతోషిస్తాను. అలా జాంబవతిని ఇచ్చి వివాహం చేసి శమంతకమణిని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ద్వారకకి చేరుకొని సభ పెట్టి సత్రాజిత్తుని పిలిచి అన్నాడు, నేను శమంతకమణిని అపహరించా అన్నావు, కానీ అది జాంబవంతుడి దగ్గర ఉంది అని విషయమంతా చెప్పి ఇదిగో మణిని తీసుకో అని ఇచ్చేశాడు. సత్రాజిత్తు మణిని తీసుకొని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి అక్కడి ప్రజలందరూ సత్రాజిత్తుతో అంటున్నారు, అనవసరంగా కృష్ణుడిపై నింద వేశావు. ఇప్పుడైనా మణిని జాగ్రత్తగా పెట్టుకుంటావా లేదా? కొంతకాలానికి సత్రాజిత్తు ఈ మాటలు విని తనలో పశ్చాత్తాపం మొదలై అన్నాడు,
తొందరపడి మాట్లాడాను. అనవసరంగా కృష్ణుడిపై నింద వేశాను. ఎంత పాపాత్ముడను! ఎంత కష్టపడి ఆ మణిని తెచ్చి నాకు ఇచ్చాడు. కానీ నేను తిరిగి మణిని ఇవ్వలేకపోయా. నా వెంట తెచ్చుకున్నా. అసలు ఎందుకీ బంగారం, ఈ దేహం, ఈ తాపత్రయం? ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళితే నాపై కరుణ చూపిస్తాడా? ఇప్పుడేం చెయ్యాలి? జాంబవంతుడేం చేశాడో అదే చేస్తా. నా కూతురు సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తా. అప్పుడు నా దోషం పోతుంది. సత్యభామని వివాహం చేసుకోవడానికి చాలామంది రాజులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో శతధనుడికి సత్యభామనిచ్చి వివాహం జరిపిస్తా అని సత్రాజిత్తు మాట ఇచ్చాడు. సత్యభామ రాజనీతి తెలిసినది, యుద్ధనీతి తెలిసినది, ఎన్నో విద్యలు తెలుసు. అన్నిటికన్నా గొప్ప సౌందర్యవతి. సత్రాజిత్తు శ్రీకృష్ణుడు కాళ్ళు పట్టుకుని తన కూతురు సత్యభామని వివాహం చేసుకోమన్నారు. అలా శ్రీకృష్ణుడు సత్యభామ వివాహమయ్యాక సత్రాజిత్తు శమంతకమణిని తీసి శ్రీకృష్ణుడికి ఇస్తూ ఉంటే పరమాత్మ అన్నారు, మణి మీ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఇదివరకు ఇవ్వమంటే ఇవ్వనన్నావు. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చింది కన్యామణి, ఆమెని స్వీకరించాం. వేరే మనులు మాకు అవసరం లేదు. మీ దగ్గరే పెట్టుకోండి. పరమాత్మ శమంతకమణిని ఎందుకు తీసుకోలేదంటే అన్నీ భగవంతుడి నుంచే వచ్చినవి. ఆయనది ఆయనకి సమర్పించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు ఇచ్చింది నేను ఇస్తున్నాను, అంతేకాని నాది నీకు ఇవ్వడం లేదు. ఎందుకంటే నాది అంటూ ఏమీ ఉండదు. అంతటా భగవంతుడి సృష్టే. అలా అనుకున్నప్పుడు పరమాత్మ సంతోషంగా స్వీకరిస్తారు. సత్రాజిత్తు ఆ మణిని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈలోపు శ్రీకృష్ణుడు ధర్మరాజుని చూడడానికి ఇంద్రప్రస్థకి వెళ్లారు. ఈ సమయంలో కృతవర్మ, అక్రూరుడు కలిసి శతధనుడిని పిలిచి అన్నారు, నీకు జ్ఞాపకం ఉందా? సత్రాజిత్తు సత్యభామని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ప్రసేనుడు శమంతకమణిని తీసుకుని అడవికి వెళితే జాంబవంతుడికి చిక్కింది మణి. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెస్తే అప్పుడు సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. నీకు ఇచ్చిన మాట తప్పాడు కదా, అందుకని నువ్వు సత్రాజిత్తుని చంపేసి శమంతకమణిని తీసుకో. శతధనుడు సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉండగా గొంతు కోసి చంపేసి శమంతకమణిని తీసుకుని కృతవర్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు చెప్పినట్టే సత్రాజిత్తుని చంపేశా. ఇప్పుడు ఏం చేయమంటావు? కృతవర్మ అన్నాడు, నువ్వు ఎప్పుడూ నా దగ్గరికి రావద్దు. బలరామకృష్ణులతో వైరమా? నువ్వు చంపింది శ్రీకృష్ణుడి మామగారిని. కృష్ణుడు తప్పకుండా నిన్ను వదలడు. శతధనుడికి ఏమీ అర్థం కాక వెంటనే అక్రూరుడి ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి, ఈ మణి నీ దగ్గర పెట్టుకో, ప్రతిరోజు బంగారం ఇస్తుంది. కృష్ణుడికి దొరకకుండా ఏదైనా మార్గం చెప్పు. అక్రూరుడు అన్నాడు, ఎవరి వల్ల ఈ లోకంలో సృష్టి స్థితి లయ జరుగుతుందో అలాంటి కృష్ణ పరమాత్మతో వైరం పెట్టుకుంటావా? ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, వెళ్ళిపో. శతధనుడికి ఏమి చేయాలో తెలియక ఆ శమంతకమణిని అక్రూరుడి ఇంట్లో పడేసి పారిపోయాడు. ఈలోపు సత్యభామ తన తండ్రి శవాన్ని తైలగృహంలో పెట్టించింది. అంత్యక్రియలు జరపడానికి ఇంద్రప్రస్థలో ఉన్న శ్రీకృష్ణుడికి కబురు పంపారు. శ్రీకృష్ణుడు అంత్యక్రియలు చేసి శతధనుడు చంపాడు అని తెలుసుకొని బలరామకృష్ణులు శతధనుడిని వెంటాడి చంపారు. కానీ మణి కనిపించలేదు. బలరాముడు అన్నారు, ఖచ్చితంగా ఇతని స్నేహితుడి దగ్గర పెట్టి ఉంటాడు మణిని. నాకు తెలిసి శతధనుడికి కృతవర్మ, అక్రూరుడు మంచి స్నేహితులు. శ్రీకృష్ణుడికి విషయం తెలిసి ఎప్పుడైనా వస్తాడోనే అక్రూరుడు ఊరు వదిలి పారిపోయాడు. గొప్ప కృష్ణ భక్తుడైన అక్రూరుడు ఇలా ఎందుకు చేశాడంటే కృష్ణుడిపై భక్తి ఎక్కువై ఒక పొరపాటు చేశాడు. సత్రాజిత్తు కృష్ణుడిపై నింద చేశాడు అని బాధతో చేయకూడని పని చేయమని శతధనుడికి చెప్పాడు. కృష్ణుడు ఎందుకు ఇలా చేశారు అని అడిగితే ముఖం చూపించలేక భగవంతుడికి దూరమయ్యాడు. మహాభక్తుడైన అక్రూరుడు వెళ్ళిపోవడంతో ద్వారకలో వర్షాలు పడటం లేదు. శ్రీకృష్ణుడు విషయం తెలుసుకుని అక్రూరుడిని పిలిపించి స్వాగతం పలికారు, మర్యాదలు చేశారు. శ్రీకృష్ణుడు అక్రూరుడితో అన్నారు, మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడవి. నువ్వు వెళ్ళిపోతే వర్షాలు పడలేదు. నువ్వు ఇక్కడే ఉండు. నాకు అన్ని విషయాలు తెలుసు. భక్తితో పొరపాటు చేశావు. భక్తి సంయమనానికి దారి తీయాలి. నీ దగ్గరే శమంతకమణి ఉందని తెలుసు. శమంతకమణి నేను అపహరించలేదు అన్న విషయం నా అన్నకి తెలియాలి. లేదంటే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒకనాడు బ్రహ్మగారు గోవులని గోపబాలురలని తీసుకెళితే అన్ని గోవులని గోపబాలురలని సృష్టించినవాడు శమంతకమణిని తేలేదే అనుకుంటాడు. నిన్ను శిక్షించి తేలేను. నువ్వు భక్తుడవి. నీ తప్పు దిద్దుకుని నీయంత నీవు మణిని ఒక్కసారి చూపించు. ఆ మణిని నీ దగ్గరే పెట్టుకో. కానీ దాని నుంచి వచ్చిన బంగారంతో నిరంతరం యజ్ఞయాగాదులు చేపించు. భాగవతులతో నీ జీవితాన్ని గడుపు. కానీ ఒక్కసారి మా అన్నయ్యకు చూపించు. అక్రూరుడి కళ్ళల్లో నీరు కారుస్తూ శమంతకమణిని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సభలో ఉన్న వాళ్ళందరికీ చూపించి అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే రోజు యజ్ఞయాగాదులు, భోజనాలు నిర్వహిస్తూ జీవితాన్ని గడిపాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.